రెగ్యులర్గా హెర్నియా వల్ల పేషెంట్ డిస్కంఫర్ట్ పెయిన్ కంప్లైంట్ చేస్తాడు. సో దీనికి ట్రీట్మెంట్ చేసుకోకపోతే సైజు పెరుగుతూ ఉంటుంది, కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా మనకి కాంప్లికేషన్స్ ఏమొస్తాయంటే హెర్నియాలో ఇది ఎక్కడి నుంచి అయితే మనకి ఆ వీక్ పాయింట్ నుంచి ఒక సాక్ రూపంలో బయటకు వస్తుందో దాన్ని నెక్ అంటాము, హెర్నియా నెక్ అంటాము. అక్కడ ఒకసారి స్టక్ అయిపోతుంది ఆ కంటెంట్. ఇప్పుడు కడుపులో నుంచి పేగులు వస్తాయి, లేకపోతే ఫ్యాట్ వస్తుంది అనుకోండి ఆ శాక్ లోకి, ఆ నెక్ భాగంలో స్టక్ అయిపోతుంది, మళ్ళీ వెనక్కి పోదు. యూజువల్గా ఏంటంటే లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది సో కంటెంట్. సో కొన్ని సందర్భాల్లో అది స్టక్ అయిపోతుంది. సో ఈ స్టక్ అయిపోయినప్పుడు మనకి ఎమర్జెన్సీగా అంటే పేగు బ్లాక్ అయిపోతుంది, మోషన్ రాకపోవచ్చు, వామిటింగ్స్ కావచ్చు, పొట్ట ఉబ్బిపోతుంది. అప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక మేజర్ కాంప్లికేషన్. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఈ స్టక్ అయిపోయిన భాగము టైట్ అయిపోయి మనకి రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఏ పేగు అయితే ఉందో ఆ భాగానికి, అది పేగు కావచ్చు లేకపోతే ఒమెంటం అంటే ఫ్యాట్ కావచ్చు, ఆ భాగానికి రక్త ప్రసరణ ఆగిపోతుంది. సో రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు ఆ భాగం కుళ్ళిపోతుంది. సో దాన్నే మనం స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటాము. ఆ కుళ్ళిపోయిన భాగాన్ని గ్యాంగ్రీన్ అంటాం. సో ఇది కొంత ప్రమాదకరమైన కండిషను, ఎమర్జెన్సీ సిచ్యుయేషను. సో ఇటువంటి కండిషన్లో కూడా పేషెంట్కి ఎమర్జెన్సీగా ఆపరేషను చేయాల్సి వస్తుంది.